నమస్తేనండి. పత్తి పంటలో కానీ, సోయాబీన్ పంటలో, కంది పంటలో కానీ, ఇతర అన్ని రకాల వెజిటేబుల్ ఫార్మ్స్లో కానీ మన ప్లాంట్ బూస్టర్ లాభాలు ఏంటో మీకు తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. సో ప్లాంట్ బూస్టర్లో ఫస్ట్ ఎలాంటి న్యూట్రిషన్స్ మనం వేయడం జరుగుతుందో మీరు చూసుకోవచ్చు. ఫుల్విక్ యాసిడ్, హ్యూమిక్, విటమిన్స్, సీవీడ్, అమినో యాసిడ్ కానీ, మనకు ఆర్గానిక్ నైట్రోజన్ కానీ, అదేవిధంగా ఈ ఆర్గానిక్ నైట్రోజన్ కానీ, ఆర్గానిక్ ఫాస్ఫర్, ఆర్గానిక్ పొటాషియం, కాల్షియం, మ్యాగ్నీషియం, సల్ఫర్. సో ఇన్ని రకాల మనము న్యూట్రిషన్స్ యాడ్ చేసి ఇవ్వడం వల్ల మొక్కకు కింది నుంచి పోషకాలు తీసుకోవడానికి ఇవన్నీ అవసరం అన్నమాట. ఈ సీవీడ్ వల్ల ఏంటంటే మనకు రూట్స్ కానీ, రూట్స్కు మొక్కకు ఒక రూట్స్ డెవలప్మెంట్ కానీ, మొక్క పోషకాలు అనేది తీసుకుంటుంది. హ్యూమిక్ యాసిడ్, అమినో యాసిడ్ కానీ, మ్యాగ్నీషియం, సల్ఫర్, కాల్షియం కానీ ఈ ప్రధాన పోషకాలు అనేది మనము ఈ సమయంలో ఇచ్చినట్లయితే మొక్క రూట్స్ డెవలప్మెంట్ అవుతుంది. ఆ రూట్స్ డెవలప్మెంట్ కావడం వల్ల మనకు ఆ రూట్స్ అనేది మొక్కకు మంచి పోషకాలు అందించడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ ప్లాంట్ బూస్టర్ లాభాలు ఖచ్చితంగా ప్రతి ఒక్క పంటలలో ఉన్నాయి. సో మొక్కకు పోషకాలు ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు మంచి కొమ్మలు రావడం జరుగుతుంది, మంచి కాయ తలగడం, మంచి కాతపూత తలగడం అనేది జరుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా చాలామంది రైతులు మన దగ్గర ఈ ప్లాంట్ బూస్టర్ తీసుకోవడం జరుగుతుంది. మీరు కూడా ఇప్పటివరకు యూజ్ చేయకుంటే ఖచ్చితంగా ఒకసారి యూజ్ చేసి చూడండి. దీని లాభాలు అనేది పత్తి పంటలో చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. మనం కూడా యూజ్ చేస్తాము. సోయాబీన్ పంటలో కానీ, కంది పంటలో కానీ మీరు ఖచ్చితంగా ఈ సమయం నుండి యూజ్ చేసుకున్నట్లయితే చాలా బాగా రిజల్ట్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు ఈ ప్లాంట్ బూస్టర్ యూజ్ చేయాలి. మంచి రిజల్ట్ అని మీరు పొందడం జరుగుతుంది. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.